శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ధనస్సు రాశి. ఈ రాశి వారికి మార్చి 18 నుంచి ఆదాయం 5, వ్యయం మార్చి 18 వరకు ఆదాయం 5, వ్యయం 5గానే ఉంటుంది. మార్చి 19 నుంచి ఆదాయం 14, వ్యయం 11గా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మే 25 వరకు చాలా మంచిగా ఉంది. అనుకున్నటువంటి ఒక వ్యాపారాలన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. మే 25 నుంచి గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల, చతుర్థంలో అర్ధాష్టమ సంయోగం ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడము, కొన్ని పెద్ద ఇబ్బందులు రావడము ఆస్కారం ఉంది. రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి, రాష్ట్రాధిపతి ధనురాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో అష్టమ స్థానంలో ఉంటున్నాడు. చతుర్థ స్థానంలో ధనాధిపతి చతుర్థంలో అర్ధాష్టమ యోగంలో ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. చిన్న చిన్న ఇబ్బందులే పెద్ద పెద్ద ఇబ్బందులు కావచ్చు. రాబడి తగ్గిపోవచ్చు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చేయని తప్పులకు శిక్ష అనుభవించి రావాల్సి వస్తుంది. సంఘంలో ఇంతకుముందు పెరిగినటువంటి విలువలు తగ్గిపోయి సంఘంలో అపనిందల పాలు కావాల్సడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ కొత్త కార్యక్రమాలన్నీ కూడా వాటికి పునాదులు వేస్తారు. ఈ కార్యక్రమం చేస్తే ఇలా ఉంటుంది, ఆ కార్యక్రమం చేస్తే అలా ఉంటుందని చెప్పి కొత్త కొత్త వ్యాపారాలకు కొత్త కొత్త వాటి గురించి ప్రయత్నం చేస్తుంటారు. కానీ బాగా ఆలోచించి ప్రయత్నం చేయండి. స్థిరాస్తులు కొనేటువంటి ఒక యోగం ఉంది. కానీ స్థిరాస్తులు కొనేటువంటి ఒక విషయంలో జాగ్రత్త పాటించండి. ఆ డాక్యుమెంట్లు అదంతా కూడా సక్రమంగా చూసుకొని అడుగు ముందుకెయ్యండి. ఇక విద్యార్థులకు కూడా శ్రమకు తగ్గ ఫలితమే ఉంటుంది. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తే ఫలిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. విదేశాల్లో ఉండబడిన ఒక విద్యార్థులు చదివి రాణించి మంచి గుర్తింపు పొందుతారు. విదేశాలలో ఉండేటువంటి ఒక వ్యక్తులు ఈ ధనుసు రాశి వారు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని అర్ధాష్టమ శనియోగం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని తట్టుకోవడానికి జాగ్రత్తగా ఉండండి. ఫలితం సాధించుకోండి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంతే. ప్రమోషన్లు రావడానికి కోరుకున్న చోటికి బదిలీ కావడం అనేటువంటిది జరగకపోవచ్చు. కొందరికి కొన్ని విషయాలలో కష్టపడ్డ వారికి, అందుకని చెప్తున్నాను, శ్రమకు తగ్గ ఫలితం. మీరు మంచిగా కష్టపడి మంచిగా అక్కడ కార్యక్రమాలు చేసినట్టయితే మీకు అనుకున్న చోటికి ప్రమోషన్లు రావడం జరుగుతుంది. లేదా ఏదో ఒక చోటికి బదిలీ కావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు జాగ్రత్త అవసరము. ఉద్యోగం మార్పిడి చేసుకుంటారు ప్రైవేటు ఉద్యోగస్తులు. కాబట్టి చేసుకునే ఒక కంపెనీ, మీరైతే ఆ కంపెనీ చూసుకుంటున్నారో అది ఎంతవరకు మంచిది, ఎలా ఉంటే మంచిదని దాని గురించి నిశ్చితంగా ఆలోచించి మీరు ఉద్యోగాలు మార్చుకోవడం మంచిది. ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా పనిచేస్తే మీకు ఫలితం ఉంటుంది. ప్రతి పనిలో ముందడుగు వేస్తారు. ఎందుకంటే జన్మాధిపతి రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు ఉచ్చస్థానంలో ఉంటున్నాడు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. చేసే ప్రతి పనిలో కూడా విజయం జరుగుతోంది. కాబట్టి అంతా విజయాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఆలోచించకండి. ఇక్కడ మనకు ఎదురు చూసుకుంటూ అర్ధాష్టమ శనియోగం ఉంది. దానివల్ల అనారోగ్యం ఏర్పడము, యాక్సిడెంట్ లాంటివి కావడము, ఆపరేషన్లు కావడము ఇలాంటివి జరగడానికి ఉంటుంది. అది శని చేస్తుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. డబ్బు ఖర్చు విషయంలో కూడా చేయడం మంచిది. అయితే మే 26 తర్వాత కుటుంబంలో కొంత సుఖశాంతులు ఏర్పడము, కొత్త బంధువులతో పరిచయం కావడము, మానసిక చింతలు కొన్ని తొలగిపోవడము ఇవన్నీ ఉంటాయి.
కొన్ని చిన్న చిన్న సమస్యలు మాత్రం ఉంటాయి. ఆ సమస్యలను నిదానంగా పరిష్కారం చేసుకోవడము, శాంతంగా పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది. కార్యక్రమాలలో ఏ కార్యక్రమాలలో మీరు పాల్గొన్నా విజయం సాధించడానికి ఉంది. ఎంత ధనమైనా ఖర్చు చేయడానికి వెనకాడరు. ఏదైనా కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో విజయం సాధించాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మీరు అలా కాదు, అందులో ఎలాగైనా విజయం సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల చేత అధిక మొత్తాన్ని ఖర్చు చేసి తర్వాత బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఖర్చు చేసేటువంటి ఒక విషయంలో చేయండి. ఆ కార్యక్రమాన్ని పెట్టుకోకపోవడము మంచిది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక వ్యాపారస్తులకు అన్ని రకాల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీరు ఏ రంగంలో ఏ వ్యాపారము ఏ రంగంలో ఎక్కడ పెట్టుకున్నా సరే వ్యాపారంలో డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ఫలిస్తాయి, కానీ ఫలితాలు తక్కువగా వస్తాయి. ముందు ముందు అది డెవలప్ అవుతుంటే ఆ ఫలితాలు వస్తుంటాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో, లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు జాగ్రత్తగా ఉండి ఎదుటి వ్యక్తులను కూడా నిశితంగా ఆలోచించి సంప్రదించి మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అంతేగాని తొందరపాటుతనంతో వారు చెప్పినారని చెప్పి పెట్టి డబ్బు నష్టపోకండి. ఇక ఈ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ప్రతిరోజు శివస్తోత్రం పారాయణం చేయండి. శివుని గనక నమ్ముకున్నట్టయితే సకల దోషాలు వెళ్ళిపోయి మీకు అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు శివస్తోత్రం పారాయణం చేయండి. దానితో పాటు శని స్తోత్రం కూడా పారాయణం చేసినట్టయితే అర్ధాష్టమ శని యొక్క దోషం కొంతవరకు సమస్యగా ఉండి మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి శని స్తోత్రము శివస్తోత్రము రెండు కూడా ఈ సంవత్సరం పారాయణం చేస్తే ఈ ధనుసు రాశి వారికి శుభం కలుగుతుంది. ఇది శుభం.